క్రిస్మస్ సందేశం. ఓకే, ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరి ఒకసారి క్రిస్మస్ సీజన్లో వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక, ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. ఇవన్నీ తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఈ రోజున మనం ధ్యానించుదాం. జాగ్రత్తగా చదివేటప్పుడు జాగ్రత్తగా వినండి. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. యేసుక్రీస్తు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడైన తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైన. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. వి కన్ఫ్యూస్ ఇస్ ద మిస్టరీ అన్నమాట. ఏంటంటే ఇది నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఇది గొప్పదట. ఏది మనం తెలియక ఈ నెల రాగానే మొదలు పెడతాం. మన కార్యక్రమాలు ఉంటాయి, అవి మొదలు పెడతాము. తిమోతికి రాస్తున్నాడు పౌలు భక్తుడు. ఇది మర్మము గొప్పది, ఇది మిస్టరీ. ఎవరికి అందరికీ లోపల ఉన్న వాళ్ళు తప్ప బయట ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అంటే లోపల అనగా యేసు క్రీస్తులో ఆయన్ని నిజ రక్షకుడుగా, సొంత రక్షకుడుగా ఎవరైతే చేర్చుకుంటారో ఇది ఈ మర్మం వాళ్ళకి తెలిసింది, కానీ అందరికి తెలియదట. దేవుని స్తోత్రం. దైవభక్తిని గురించిన మర్మము ఇది గొప్పదని పౌలు భక్తుడు తెలియపరిచాడు. పోయిన ఆదివారం ఏమో మనం ఏం చెప్పుకున్నాం, క్యాలెండర్ స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటని మనం చెప్పుకున్నాం. ఒక సహోదరి అంటున్నారు, మీ దేవుడు 2000 సంవత్సరాల క్రితమైనా పుట్టిందని అడుగుతున్నారు. 2000 సంవత్సరాల క్రితము పాకిస్తాన్లో, ఇస్రాయల్ దేశంలో, బెత్లెహేములో జన్మించాడంటగా అని అడిగితే, యేసు ప్రభు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడట? బిగినింగ్ టు ఎండింగ్, ప్రారంభము నుండి ముగింపు వరకు ఆయన ఎట్లా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడట? ఎలా ఉన్నాడు? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ చరణంలో రాయబడింది. ఎలా ఉన్నాడు ఆయన? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ చరణం. అదిగో పురాతనం అంటే ప్రారంభ కాలం మొదలుకొని శాశ్వత కాలం అంటే ఇది శాశ్వత కాలం కాదు. ఇది శాశ్వత కాలం అంటే తరతరాలు లేకపోతే యుగ యుగాలు నిలిచేదాన్ని శాశ్వత కాలం అంటారు. అదే పరలోక పట్టణం. శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్. ఆది ఆయనే, అంతము ఆయనే, ప్రారంభం ఆయనే, ముగింపు ఆయన చేతిలో ఉన్నది. సమస్తమును ఆయన సృష్టించిన వాడు. ఆయన ఈ లోకమునకు దేవుడుగా, ఆయన దేవుడుగా ఆయన రూపంతో వస్తే, మనం పోయినసారి చెప్పుకున్నాం కదా, ఆయన రూపంగా వస్తే మనం ఏమైపోతాం? మసైపోతాం. అందుకని దేవుడుగా రాలి ఆయన. అసలు ఎందుకు వచ్చాడు ఆయన? ఈ లోకంలోకి రావాల్సిన అవసరం ఏంటంటే, ప్రజలందరూ ఎలా ఉన్నారట? దేవుడు అనే మహిమను పొందుకోలేక మరి పాపం చేయటం, మరి గొర్రెలను మేకలను వధించటం, ఇదే జరుగుతుంది. విమోచన లేదు, విమోచన లేదు. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ చరణంలో అపోస్తలుడు పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు వంశంలో పుట్టాడు. శరీరాన్ని బట్టి దావీదు వంశంలో పుట్టాడు. యేసు ప్రభు అంట సర్వాధికారి అయిన దేవుడు. ఈ దేవుడు అంట నిరంతరము స్తోత్రాలు, నిరంతరము స్తోత్రాలు. నిరంతరం అంటే నిరంతరం అంటే ఇక అసలు ఇక దానికి ఆపేదే లేదు.
నిరంతరము స్తోత్రాలు, నిరంతరము స్తోత్రాలు, నిరంతరము స్తోత్రాలు. ఈయన ఎవరు? సర్వాధికారి, సర్వాధికారి అయిన దేవుడు. కొంతమంది ప్రవక్త అని, కొంతమంది దేవుడు కాదని, ఆయన కుమారుడని, ఆయన అన్ని విధాలుగా వచ్చాడు. ఆయన సర్వాధికారి దేవుడు. దేవుడిగా వస్తే మనం చూస్తే మసైపోతే ఏమో ప్రయోజనం. అందుకని ఎలా వచ్చాడు ఆయన? శరీరము బట్టి శరీరధారిగా వచ్చాడు. దేవుని స్తోత్రం. శరీరాన్ని బట్టి దావీదు వంశంలో పుట్టాడు, కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఈయన నిరంతరము స్తోత్రాలు. ఈయన నోటి మాట చేత భూమి ఆకాశములు కలుగు చేయబడ్డాయి. తెలుగు బైబిల్లో భూమి అని రాస్తుంది, ఇంగ్లీష్ బైబిల్లో అయితే ప్రారంభం ఆకాశం, ప్రారంభ హెవెన్ అండ్ ఎర్త్. గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అని రాస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన నోటి మాటతో సృష్టించాడు. మనల్ని అయితే ప్రత్యేకంగా అన్నిటి నోటితో సృష్టించాడు. కలుగును గాక, కలుగును గాక అని చెప్పి మనల్ని అయితే మట్టి తీసుకుని బొమ్మగా చేసి ఆయనలో ఉన్న జీవాయువుని నాసిక రంధ్రముల ద్వారా ఊదాడు. జీవం మూలంగానే నరుడేమయ్యాడు? జీవాత్మ అయిపోయాడు. దేవుని స్తోత్రం. దేవుడు అంట మరణం పెట్టలేదంట. మనిషి మరణం పెట్టల, మరణాన్ని కొనుకొచ్చుకుంది ఎవరు? అందుకే పాపం వల్ల వచ్చి జీతం, పాపం వల్ల ఇప్పుడు మనిషి తెచ్చుకున్నాడు. దేవుడు పెట్టల, పాపం చేశాడు. దేవుడే చెప్పాడు, ఈ పండు తినొద్దు నాయన అన్నాడు. తింటే నిశ్చయముగా చచ్చిపోతామని చెప్తే సాతానుగాడు వచ్చాడు. వాక్యం చెప్పి మేము వెళ్తాం, మీరు ఇంటికి వెళ్తారు. సాతానుగాడు కార్యక్రమాలు వస్తాయి ఇక్కడి నుంచి మొదలు. డిసెంబర్ జనవరి వచ్చిందంటే సాతాను కార్యక్రమాలు. ఇప్పుడేం చేస్తాం? ఇక్కడేమో వింటాం, పొద్దున ఆయన వినకూడదు, వాక్యం ద్వారా మీరు నడవండి, ఆశీర్వదించబడి మేము చెబుతాం. ఇంటికి వెళ్ళగానే వినపడతాయి ఈయన పడతాయి. ఈ ఆదాముకు కూడా దేవుడు ఏం చెప్పాడంటే, ఇదంతా అనుభవించు, మధ్యలోది పలానా చెట్టు పండు మాత్రమే తిరుగుతాడు, ఒక్క చెట్టు పండు తిరుగుతాడు. సరే ఈయన ఊరుకున్నాడు. ఈయనతో పాటు భాగస్వాములు పెట్టాడు. తోడు పాలల్లో తోడెత్తామైతే తోడు, ఈ తోడును పెట్టేశాడు. ఈ తోడును పట్టుకుంది. దేవుని స్తోత్రం. సాధారణ దేవుడు ప్రతి సాయంత్రం పూట, చల్ల పూట ఇద్దరితో మాట్లాడి వెళ్తుంటే తృప్తి కలగక వీళ్ళ మనసు అంతా ఏడుంది, ఎర్రని పండులో ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందులో 3 ఉన్నాయంట ఆ పండులో. శరీరాశ ఉందంట, నేత్రాశ ఉందంట, జీవుడు డబ్బు. శరీరాశ ఉందా, అది శరీరం ఆశ పుట్టించేటట్టు చేసిందట. దేవుడు దాని వైపు చూడొద్దని చెప్పాడు, తినొద్దని చెప్తే దేవుడు ప్రతిరోజు చెప్పెళ్తాడు. ఈలో సాతానుగాడు గుడిసప్పుడుగా వచ్చి ఇది నిజమా అటు చెప్పకుండా ఇటు మధ్యలో మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? అవ్వాని పిలవలా, అమ్మమ్మని పిలవలా, ఏది పిల్లలు ఏం పిలిచాడు? ఇది నిజమా అన్నాడు. ఏమన్నా దాన్ని వెళ్ళొద్దు, నేను పిలవలేదుగా, నేను దాన్ని వెళ్ళొద్దు. వాక్యం మందిరంలో నోరు తెరవడం, మందిరంలో వాక్యం చెప్తాను నోరు తెరవడం. కానీ వెంటనే ఇది నిజమనం కాదులే, అవును నిజమే మా దేవుడు చెప్పాడు అని చెప్పేసరి పట్టుకుంది సార్. వాక్యం సరి లేకపోతే పడిపోతాం, వాక్యం సంపూర్ణత లేకపోతే లోకంలో పడిపోతాం, సరైన జీవితం లేకపోతే పడిపోతాం, ప్రార్థన లేకపోతే పడిపోతాం, ఊరినే పడిపోతాం, లోకంలో ఊరినే పడిపోతాం. మందిరంలో పునాది లేకపోతే ఏమవుతాం? మనం పునాది లేకపోతే పడిపోతాం. అప్పులో పునాది లేదేమో, వెంటనే పడిపోయింది. తిన్నది తినకుండా తన చెడిది కాక ఏంటంట మనమంతా చెడినట్టు ఆదాము కూడా చెప్పేసి, ఈ ఆదాముకైనా బుద్ధి ఉండొద్దు, ఈ ఆదామైనా కనపడుతుంది కదా ఈ పండు, ఇది అక్కడ తిన వద్దు, తినకూడదు, నువ్వు ఎందుకు తిన్నావు, దండించొద్దు. దండించి యేసయ్య పాదాల మీద పడితే లోకం ఎట్లుండేదో తెలియదు. దేవునికి స్తోత్రం.
అది ఈ రకంగా కూడుకునే పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ రోజు దేవుడి మాట విన్నట్టే, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్నా విన్నా, ఈయన తిన్నాడు. మళ్ళా దేవుడు వచ్చి ఏడున్నారు వీళ్ళు, ఏడున్నారు ఏమ్మా, ఏడున్నారు, ఎక్కడున్నారు, ఎక్కడున్నారు, ఎందుకున్నారు, ఎందుకు దిగంబరులు అయ్యారు? అది లోపల జీవాత్మ బయట చచ్చిపోయారు. అది ఆ మాట కోసం దేవుడు ఏం చెప్పాడు? ఈ పండు తిన్ననాడు నిత్యము నీవు దేనిలో తెచ్చారు? అది మరణం దేవుడు పెట్టల. దేవుడు సృష్టించడం ఎందుకు, మరణం ఎందుకు చేయడం ఎందుకని అడుగుతారని, ఎవరైనా క్వశ్చన్ వేస్తారని మరణం పెట్టల. మనకు అందుకనే పాపం వలన వచ్చి జీతం ఏమొచ్చింది? అది అతి దేవుని మాట వినకుండా అతిక్రమించడమే పాపము. కాబట్టి అందుకు ఈ లోకమునకు ప్రజలందరూ పాపముతో నిండిపోయి ఒక్కడు కూడా నీతిమంతుడు లేడని ప్రభువారు ఈ లోకమునకు శరీరధారిగా వచ్చారు. దేవుని స్తోత్రం కలుగుగాక. కాలం ఏమైపోతుంది? ఒకసారి చూడమండి, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. గలతీ 4:4. కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. స్త్రీయందు పుట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి అయిన దేవుడు మనందరి కొరకు తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకమునకు పంపించాడు. మనం ఏం చేస్తున్నామంటే అసలు పోగొట్టి ఏం చేస్తున్నాం? కొసం దాన్ని పట్టుకుని పండుగ చేసుకుంటాం. పండుగ అంటే ఏంది? పండుగ అంటే ఏంది? ఈ 4 రోజులు 10 రోజులు కష్టపడే డబ్బులు ఏం చేద్దాం? ఆ రోజు వదిలేస్తాం. అది పండుగ. కొత్త బట్టలు కొనుక్కొని పిండి అంటే ఏంటంటే ఆ రోజు మందిరం ఉండదు, అసలు వదిలిపెడతాం. అదే వాక్యాన్ని వదిలిపెడతాం, ఆరాధన వదిలిపెడతాం. పిల్లలు వచ్చారు, వాళ్ళ కోసం అరిసిలు అయ్యి ఎత్తకపోయా. అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చేది లోకంలో? పిండి వంటలు వండుకోవటానిక, బిర్యానీ చేసుకోవటానిక? ఏది వీళ్ళు బ్రష్ చేసేసరికి 12, ఇక్కడ డైరెక్ట్ అన్నం తింటారు, తిరిగి దాని మీద సరిగ్గా పడిపోతాయి. ఇంకా ఆ రోజు ప్రార్థనకి వెళ్ళేది. మన పల్లెటూరులో ప్రార్థనలు ఏమో ఎప్పుడు పెడతారు? ఎప్పుడూ పెడతారు. ఈ లోక ఆనందంగానే సర్కిల్ పడిపోయా. దేవుని స్తోత్రం. ఆయన ఎందుకు వచ్చాడంటే సశరీరుడిగా రావటానికి, ప్రత్యక్షం అవటానికి కారణం లోకములో అనేక మంది నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించుకొని సంఘముగా ఏర్పరిచి సంఘమును ఎత్తుకెళ్ళటానికి దేవుని స్తోత్రం కలుగుగాక. సంఘాన్ని తీసుకెళ్ళడానికి రహస్య ప్రత్యక్షత. ఇప్పుడేమో అందరికి తెలిసేటట్టు ప్రత్యక్షత అయ్యారు, రేపు ఆయన రహస్య ప్రత్యక్షత రాబోతున్నారు. ఎవరైతే దీనులుగా ఉండి ఆయన మాట విని వణుకుతూ నడిపించబడతారో వారు రహస్య ప్రత్యక్ష అవబోతున్నారు. సంఘాన్ని ఆయన కొనుక్కోబోతున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన శరీరధారిగా బాలుడు కంటే మన మధ్యలో ఆయన జన్మించి మరలా మనిషిగా వచ్చి మరలా ఆయన మన పడుతున్న శ్రమలు పడుతూ, బాధలు పడుతూ, నిందలను అనుభవిస్తూ యవ్వన రక్తమును మన కొరకు రక్తం కార్చి మన కొరకు ప్రాణం పెట్టి మన పాపములన్నిటినీ సంపూర్ణంగా తీసివేశారు. దేవుని స్తోత్రం. కోడి పోయే అవసరంలా, గొర్రెని వధించే అవసరంలా, ఏది వధించే అవసరంలా, ఆయన రక్తము వధించబడింది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన మనందరినీ సంఘాన్ని కొనుక్కోగలట మధ్యాకాశానికి. అక్కడ ఏముంటది? మధ్యాకాశంలో ఏముంటది? విందు. ఏ విందు? వెరైటీలన్నీ ఉంటాయి, విందు ఉంటుంది. అక్కడ మనందరికీ స్థిరపరచబడింది. సార్వత్రిక సంఘాలు అంటే 7 అన్ని
కొనుక్కోబడాలి. దేవుని స్తోత్రం. మన సంఘం అంతా దేవుడు మనందరం ఒక్కరు కూడా విడిచిపెట్టకుండా మధ్య ఆకాశంలోకి నడిపించబడును గాక. మధ్యాకాశంలో కామంట నిద్రపోతుందంట. అప్పుడే సేవకుడు అన్నాడంట, నరకానికి పోయే వాళ్ళు ఎవరే చేయొద్దండి అన్నాడు. అంటే ఆమె ఎత్తింది. ఎందుకని? నిద్రపోతా అప్పుడే ఉలిక్కిపడి లేచింది. లేకపోతే ఈయన చెయ్యెత్తమన్న మాట వినబడిందంట. ఎందుకు ఎత్తమన్నాడు? ఏంది ఇలా చెయ్యెత్తమనగా చెయ్యెత్తంగా అందరూ ఎందుకు మెలకుగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. ఆమె అప్పుడే లేచి ఆ మాట ఏమాట చెయ్యొద్దండి. ముందు వెనక వెళ్ళ చేయొత్తనే కాలే అందరు నవ్వేది. ఆ మడుకుంది వెంటనే లేచి పాస్టర్ గారు చెయ్యెత్తాడు కనుక నేను కూడా చెయ్యెత్తాను. ఆయన ఎక్కడ ఉంటే చూసావా, ఎక్కడ తప్పుకుందో చూసావా? తప్పుకోండి, ఇక్కడ తప్పుకోండి. ఇట్లా మాటలతో గారడి విద్యలతో చాణిక్యముగా మనం ఒకవేళ తప్పుకోవచ్చేమో, కానీ యేసుక్రీస్తు జడ్జిమెంట్లో, న్యాయ తీర్పులో, ధవళ సింహాసనం ముందు తప్పుకోలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన ప్రత్యక్షమై ఆయన మరలా రెండోసారి సంఘాన్ని కొనుక్కోతానికి తీసుకెళ్తున్నారు. ఇలాంటి నేను పండుగ చేశానయ్యా ఏసయ్యా అంటే, పండుగ నేను చేయమనలేదు నిన్ను అంటాడు. నిన్నేం చేయమని అన్నాడు? సంఘంలో స్థిరపరచబడు. నీకు పెద్ద స్టార్ పెట్టానయ్యా అంటే నేను పెట్టమనలేదుగా. ఏం పెట్టమన్నాడు ఆయన? ఎక్కడన్నా ఉందా? దేవుడు ఏం చెప్పాడంటే, పాపమును తీసివేయడానికి నేను వచ్చాను, నా వాక్యం ద్వారా నీవు బ్రతుకు. వాక్యం ఎక్కడ దొరికింది అంటే దేవుని సన్నిధిలో దొరికింది. దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలంట? దేవుని సన్నిధిలో నీవు లోతుగా నడిపించబడాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, 3 మాటలు చెప్పేస్తే నేను ముగించేస్తాను. 3 మాటలు మనం తెలుసుకుందాం. సశరీరిగా ఈ లోకమునకు వచ్చుట్ల ఉద్దేశము చాలా ఉన్నది. ప్రభువారు ఉద్దేశంలో చాలా ఉద్దేశం ఉన్నది. ఒక ఆయన అంట 1300 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నాడంట ఓడలో ప్రయాణం చేయడానికి. 1300 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నాడంట ఓడలో ప్రవేశించడానికి. ఇక 3 రోజులు ప్రయాణం అంట. ఈ మాట విన్న తర్వాత నేను 3 మాటలు చెప్తాను త్వరగా. 3 రోజులు ప్రయాణం. ఇక 1300 టికెట్ కొనుక్కున్నాడు, కూర్చున్నాడు ఓడలో. నేను కూడా ఎక్కాను. ఐగుప్తు దేశంలో నైలు నది ఉంది కదా, ఆ నైలు నదిలో నేను కూడా ఓడ ఎక్కాం. మీరు కూడా ఇస్రాయల్ దేశం వస్తే కంపల్సరీ ఎక్కిస్తారు, అవన్నీ చూపిస్తారు. నైలు నదిలోనే ఆ ఓడలోనే క్యాంటీన్ ఉంటుంది. అంటే పెద్దది ఓడ, అంటే మన ఊరంతా దాదాపు చాలా పెద్దది ఉంటుంది. షిప్ లోపల క్యాంటీన్ ఉంటుంది, హోటల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, బెడ్రూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, గెస్ట్ హౌస్. ఇంకా కూర్చున్నాం, భోజనం దాంట్లో నైట్ ప్రయాణం చేశాం. నైట్ ప్రయాణం ఓడలో భోజనాన్ని సిద్ధపరచడానికి ఉంటారు. అలాగే టికెట్ కొనుక్కుని ఎక్కాడు. 3 రోజులు ప్రయాణం. ఈ ప్రయాణంలో మొదటి రోజు కూర్చున్నాడు ఒక ఆయన. అందరూ టిఫిన్ టైంకి వెళ్ళి, అందరూ చూడండి, నా వైపు చూడండి, ఈ మాటలు వినండి. టిఫిన్ టైంకి వెళ్ళి క్యాంటీన్లో, ఓడలోనే క్యాంటీన్, టిఫిన్ టైంకి వెళ్ళి టిఫిన్ తింటున్నారు. ఈయన మాత్రం వెళ్తారా? ఈయన వెళ్తారా? ఎందుకంటే ఈయన దగ్గరట ఏం లేవు, ఓన్లీ 1300 ఉన్నాయి. 1300 పెట్టి టికెట్ కొనుక్కున్నాడు, ఎక్కాడు. డబ్బులు అందరు తినేస్తున్నారు, కూర్చుంటున్నారు, మరి తీరుతున్నారు. మళ్ళీ ఎందుకంటే మామూలు మనకులాగా 2 ఇడ్లీ చాలులే అంటానికి లేదు. ఆడ టిఫిన్ అంటే 5-6 రకాల టిఫిన్ ఉంటుంది. తిన్నారు, తీరిపోయారు, కాఫీ తాగారు, కూర్చున్నారు, డ్రింక్ తాగుతున్నారు, అయిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలో లంచ్ చేస్తున్నారు. 4-5 రకాలతో కూడిన నాన్ వెజ్ తింటున్నారు, కూర్చుంటున్నారు. మళ్ళీ సాయంత్రం డిన్నర్ అప్పుడు డిన్నర్ తింటున్నారు. ఈ విధంగా 3 రోజులు జరుగుతుంది. ఈయన కడుపులో కాళ్ళు పెట్టుకుని అట్టగే కూర్చుంటున్నాడు. 3వ రోజు పగలకి ఏమైంది? ఇక ప్రాణం అంతా పొట్టు
చుట్టుకులాడుతుంది, ఇక నీరసం వచ్చేసింది, ఆగలేకపోతున్నాడు. ఏది ఏమైనా 3వ రోజు అనుకున్నాడు పగలు, ఏది ఏమైనా సరే తిని ఓనర్తో చూద్దాంలే, అయ్యా నేను పని చేస్తాను, చెప్పుకున్నామని బాగా తిన్నాడట. దేవుని స్తోత్రం. ఎందుకు 3 రోజులు లేదు కదా, మంచిగా లంచ్ అప్పుడు కుమ్మినాక ఇక ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పని చేస్తానయ్యా, నా దగ్గర డబ్బులు లేవయ్యా అని బతుకులాడుకుంటుంటే ఆ యజమానుడు అన్నాడంట, అందరికీ చూడండి, కాన్సన్ట్రేట్ నా వైపు చూడండి. ఆ యజమానుడు అన్నాడంట, అయ్యా 1300లోనే నీ భోజనానికి, టిఫిన్కి అన్నిటికీ అందులోనే ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కట్టిన టికెట్లోనే విమానం ఎక్కాము, విమానంలోనే ఉంటాయి అన్ని, టికెట్లోనే మనం కొనేటప్పుడే, వెళ్ళేటప్పుడు లంచ్ టైంలో లంచ్ పెడతారు, టిఫిన్ టైంలో టిఫిన్ పెడతారు. మనం ఎక్కినాక ఇబ్బంది ఉండదు, విమానంలో అన్నీ ఉంటాయి, డ్రింక్ ఉంటుంది, చక్కగా కాఫీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, తినొచ్చు. నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్, వెజ్ కావాలంటే వెజ్, మీ ఇష్టం ఏదైనా కోరుకోవచ్చు. ఆ టికెట్లో రాసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు చెప్పుకోవచ్చు, అన్నీ ఉంటాయి. వీడి 1300లో టికెట్ కొన్నాడు, కానీ ఏం తెల్లా, తినకుండా కడుపులో కాళ్ళు పెట్టుకుని ఉన్నాడు. అందరు ఏంటంటే వాళ్ళ వైపు చూశాడు, తెలుసుకోలేకపోయాడు. దేవుని స్తోత్రం. ఒకసారి ఆలోచించండి, అసలు యేసు ప్రభు గారు ఈ లోకంలోకి వచ్చిన సంగతి క్రైస్తవులకు తెలియలేకపోయా. అందరూ అనుభవిస్తున్నారు, క్రైస్తవులు ఏం చేస్తున్నారు, అర్థమైందా మీకు? ఓడలో అందరు తింటున్నారు, చివరికి కడుపు కాల్చుకున్నాడు. చివరికి టికెట్లోనే అన్నీ ఉన్న సంగతి తెలుసుకోలేకపోతున్నారు. యేసు ప్రభు అందరికీ, చెప్పండి, యేసుక్రీస్తు అందరికీ మనవాళ్ళు అనుకుంటారు మన దేవుడే, మన వరకేలే, చిన్న దేవుడు, స్మాల్ దేవుడు, పొట్ట దేవుడు, జోలి అని పొట్ట దేవుళ్ళే అనుకున్నాడు. యేసుక్రీస్తు అందరికీ, అందరూ తెలుసుకుంటున్నారు, అందరూ అనుభవిస్తున్నారు, అందరూ ఆస్వాదించబడుతున్నారు, అందరూ దీవించబడుతున్నారు, లేవనెత్తబడుతున్నారు. మనం తెలుసుకునే లోపు ముగింపైపోతుంది. మనం ఏంటి, ఆ టైంకి వస్తే అరాకోరి బట్టలు, అరాకోరి తిండి, అరాకోరి అనుభవం, అంతే కదా. యేసు ప్రభు నమ్మిన వాడు అద్భుతకరంగా ఆస్వాదించబడబోతున్నాడు. అదేదో సంపూర్ణంగా ఉండాలి. ఈ పండగ ఏదో ఒక ఆమంట, క్రిస్మస్ జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, రాని ఒక ఆమెను అడిగితే ఆమందంట, క్రీస్తు మిస్సా. ఏంటది? క్రిస్మస్ ఏమంటుంది? క్రీస్తు మిస్సా అంటే కాదమ్మా, క్రిస్మస్ అంటే కాదు, క్రీస్తు మిస్ అంటే. ఇప్పుడు ఏంది, ఈ అడవుల్లో ఏం చేస్తున్నారు, అసలు క్రీస్తుని మిస్ చేస్తున్నారు. పక్కన కూర్చోబెట్టి, నువ్వు అటు కూర్చో, ఆయన మేము చిందులు వేయాలి, ఆడాలి, మేము ఏదో ఒకటి చేయాలి, మనం కూర్చొని క్రీస్తుని ఏం చేస్తున్నారు, అసలు ఆయన పక్కన పెడుతున్నారు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ప్రత్యక్షత మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి మాట, ఆయన లోకమంతా ఎందుకు వచ్చాడంటే, పోయిన ఆదివారం మనం ఒక 3 మాటలు చెప్పుకున్నాం. యేసు ప్రభు ఈ లోకమునికి ఎందుకు వచ్చాడంటే, నీతి వర్షం కురిపించడానికి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే, నీతి వర్షం కురిపించడానికి. ఏ వర్షం? ఏ వర్షం? ఏ వర్షం? ఒక ఆయన అంటున్నాడు, నీళ్లు గురించి. నీళ్లు బురదలో కలిస్తే తాగుతారా? నీళ్లు బురదలో కలిస్తే తాగరు. నీళ్లు ఇంకో దాంట్లో కలిస్తే తాగరు. నీళ్ళు ఎలా ఉండాలి? నీళ్ళే బురదలో కలిసిన తాగుతారా? తాగరు కదా. ఇప్పుడు నీతి వర్షం కురిపించడానికి ప్రత్యక్షమయ్యాడు. చదువుకున్న హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ
చరణం చదువుకుందాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ చరణం. కాదమ్మా, కాదు. నీతి ఫలించినట్లు ఈ రోజున నీతి ఫలించాలి. మీరు విత్తనం వేయండి, ప్రేమ అను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి ఫలించినట్లుగా మనం ఏం వేయాలి? ఇప్పుడు విత్తనం వేయండి, ప్రేమ అనే కోత మీరు కోయును గాక. ఆశీర్వాదం అనే కోతను కోయును గాక. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మన మీద ఏం కురిపించబోతున్నాడు? చెప్పండి, ఏం కురిపించబోతున్నాడు? చెప్పండి చెప్పండి చెప్పండి. నీతి వర్షం. అందరూ చెప్పండి, మా మీద యేసయ్య నీతి వర్షం కురిపించబడును గాక, నీతి ఫలించును గాక. మేము విత్తనం వేసినప్పుడు నూరంతులు ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళత్వం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇలాంటి ఫలాలన్నీ మేము పొందుకొనును గాక. చెప్పండి, ఈ 9 ఫలాలు పొందుకొనును గాక. సమాధానం అనే ఫలమును పొందుకొనును గాక. మంచితనం అనే ఫలం పొందుకొనును గాక. ఇలా 9 ఫలాలు ఉన్నాయి. ఎన్ని ఫలాలు ఉన్నాయి? 9 ఆత్మీయ ఫలాలు. 9 ఆత్మీయ వరాలు. ఎన్ని? 9 ఫలాలు పొందుకున్నాక మనం ఏం పొందుకోవాలి? వరాలు పొందుకోవాలి. వరాలు జరుగు. గవర్నమెంట్ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటన, గుడ్ న్యూస్. ఏంటది? వరాలు జల్లంట. ఏది? బియ్యం ఇస్తే వరాలు జల్లంట, కందిపప్పు ఇస్తే వరాలు జల్లంట, పంచదార ఇస్తే ఎంత ఇస్తారు? గోతాలు ఇస్తారా? ఎంత ఇస్తారు? 1/2 కేజీ పంచదారకి వరాలు జల్లు. 1/2 కేజీ పంచదారతో మన బ్రతుకులు మారుతాయా? మన జీవితంలో సరిపోతాయా? వారే ఆ మాటకి గుడ్ న్యూస్ చెప్పుకున్నప్పుడు మన దేవుడు నిరంతరం మనలను సంపూర్ణంగా దీవించబోతున్నాడు. నీతి ఫలించాలి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు లోకములకు ఎందుకు వచ్చాడంటే నీతి పరులుగా చేయటానికి. ఆమేన్. నీతి ఫలించాలి. మనం విత్తనం వేసినప్పుడు ఏం కోస్తామంట? విత్తనం వేసినప్పుడు ఏం కోస్తాం? ఏ పంట కోస్తాం? చెప్పండి. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి, ప్రేమయను కోత మీరు కోస్తారు. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మనందరి మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకెన్నడను. ఇది వరకు ఎన్నడను. చదవండి, ఇది వరకు ఎన్నడు. అందరు కలిసి చదవండి. అందరూ ఒకేసారి ఇది వరకు ఎన్నడను అని మాట్లాడి అందరు చదవండి. అందరు కలిసి చదవాలి. ఇది వరకు ఎన్నడను. అందరు చదువు. 1 2 3 1 2 3. ఇది వరకు ఎన్నడను దున్నని బీడు భూమి దున్నుడే. అందరు చెప్పండి. ఇది వరకు ఎన్నడను దున్నని బీడు భూమి నేను ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం దున్నుతాను. దేవుడు ఆ బీడు భూమిని ఆశీర్వాద ద్వారముగా మార్చబడిన గాక, నూరంతర ఫలముగా మార్చబడిన గాక, నీతి వర్షముగా మార్చబడిన గాక. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడంటే మన మీద ఏం కురిపించడానికి? నీతి వర్షం. ఈ మర్చిపోతాం. ఈ అసలు మనం తెలియదే, అసలు వినమే. కిస్ మిస్ దిస్ మిస్. ఇదే వచ్చింది వెళ్ళింది. 25 వచ్చింది అమ్మా. ఆయన ఎవరో వచ్చాడంట. ఎక్కడి నుంచి? ఎక్కడో పక్కన దేశంలో నుండి వచ్చాడంట. వేసేసాడంట, వెళ్ళిపోయాడంట. వచ్చాడంట, వేసేసాడంట. ఏ దేశం అది? దుబాయ్. సౌదీ కాదు, ఇంకోటి ఏంటి? ఈ 2 కాదు, గుర్తురాట్లేదు మనసులో ఉంది. కానీ
వచ్చాడంట, వేసేసాడంట, మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడంట. ఆ నుంచి సెల్ఫీ వీడియో పంపించాడు. కువైట్లో దేనా, ఆ దేశంలో దేనా, డబ్బుల పేరు దేనా. దేవుని స్తోత్రం. వచ్చాడంట, వేసేసాడంట, వెళ్ళిపోయి కువైట్లో కూర్చున్నాడు. మన దేశం వాడే అక్కడ పని చేసుకున్నారు భార్య భర్తలు ఇద్దరు. వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఉంది, అమ్మాయిని ఎవరో ఏదో చేశారు, వాడిని వేసేసాడంట, వెళ్ళిపోయి నా కూర్చుని వేసాను. దేవుని స్తోత్రం కలుగుగాక. మన దేవుడు ఎవరు తెలుసా? నీతి వర్షం కురిపించడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఏ వర్షం? నీతి వర్షం. ఆయన ప్రత్యక్షమైంది. అందుకొరకు క్రిస్మస్ అని మనం ఎట్లా చేస్తున్నామంటే, క్రిస్మస్ మనకు అనుకూలంగా చేసుకుని మన దీవులు మనమే. ఒకసారి ఆలోచించండి. నేనేదో చెప్తున్నాను, మిమ్మల్ని ఏదో కూర్చోబెట్టి మాటలు చెప్తున్నాను కాదు. మన ఆశీర్వాదాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. యేసుక్రీస్తు శరీరంగా వచ్చింది మనందరి పాపములను విడిపించి నీతి వర్షం కురిపించడానికి, దీవించడానికి, కృప చూపించడానికి, మన స్వభావములు చూచడానికి దేవుడు ఈ లోకమునకు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వర్షంలో అనేక రకాల సకాలం. ఇప్పుడు నిన్న దాకా ఎట్లా ఉంది వాతావరణం? ఎట్లా ఉందమ్మా? మేమైతే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. మా రైతులైనా ఈ ఊర్లన్నా బండి, మా ఊర్లో బండి మాకని ప్రార్థన. ఏ ఊర్లైనా బడి కానీ బాగుంది. పంచాయతీ మొత్తంలో పడుకుండా ఉంటుంది. అందరూ ఒడ్డెక్కు 10 రోజులు 15 రోజులు ప్రభావ అందరూ ఒడ్డెక్కుతారు. వేసయ్య అంటే దేవుడు మన వలన ఆలకించాడు. గుంటూరు పోతే గుంటూరులో బాగుపడి అప్పుడు అనుకున్నాం, ప్రభా వర్షం బండి మాకు పర్లేదంట. మీకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మలాకి గ్రంథము 4వ అధ్యాయం. ఇక్కడ ప్రవక్త అయిన మలాకి గారు ఏం చెప్తున్నారంటే, మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ చరణం. 4వ అధ్యాయము 2వ చరణం. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఎవరి ఎడలా ఉదయించబోతున్నాడు? నా నామమందు ఎవరైతే భయభక్తులు కలిగి. అంటే ఆ యేసయ్య నామం పట్టుకున్నప్పుడు ఇప్పటికైనా చూడండి, ఏదైనా మనం అబద్ధం ఆడితే లోకంలో మనతో పాటు ఉన్నవారు ఏమంటారు? ఏమ్మా ప్రార్థనకి వెళ్తున్నావు, అబద్ధం ఆడొచ్చు నువ్వు అంటారా? గుడికి వెళ్తున్నావుగా అబద్ధం అంటారా? మసీద్కి వెళ్తున్నావుగా అంటారా? ఎవరైనా సరే ఈ మాట ఏమంటారు? మందిరానికి వెళ్తున్నావుగా, ప్రార్థనకి వెళ్తున్నావుగా, మీ మాస్టర్ అడిగితే చెప్పాడా? అబద్ధం ఆడమన్నాడా? అబద్ధం అంటారు ఎందుకు అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడు పని చేయడు. 5వ కీర్తనలో ఏముంది? చెడుతనమును ఆయన దగ్గర, చెడుతనం చూసి ఆయన ఏం చేసుకుంటాడు? ఏం చేస్తాడు? ఇప్పుడు చెడుతనం చేసేవాడిని ఏమంటాడు? ఇప్పుడు మీరు చెప్పండి. అసహ్యించుకుంటాడు. ఇంకేమో నీతి వర్షం కురిపిస్తాడు. అసహ్యించుకున్న వాడి మీద నీతి వర్షం కురిపిస్తాడా? ఆయన నీతి సూర్యుడిగా ఉదయిస్తాడా? ఈ ఉదయకాలంలో మన కుటుంబంలో ఇంకెవరైనా మిగిలి ఉంటే, యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఇంకా శేషముగా మిగిలి ఉంటే, వారి మీద ఈ ఉదయకాలంలో యేసుక్రీస్తు నీతి సూర్యుడిగా ఉదయించుగాక. మీ మీద నీతి సూర్యుడు ఉదయించిన దేవుడు ఆల్రెడీ ఉదయించాడు కదా. ఉదయించిన దేవుడు ఇప్పుడు చదవండి. ఉదయించిన దేవుడు ఆయన రెక్కల మీ మీద ఉంచి ఆరోగ్యం కలుగునుగాక. చెప్పండి. ఆయన రెక్కలు మన మీద ఉంటే ఏం కలిగింది? నీతి సూర్యుడు మన మీద ఉదయించి ఉన్నాడు. ఆయన రెక్కలు మన మీద ఆరోగ్యం కలుగునుగాక. చెప్పండి. నా మీద ఆరోగ్యం ఉండాలంటే చెప్పండి, నా పైన లేక నాకు ఆరోగ్యము ఉండాలంటే యేసయ్య
రెక్కలు నా మీద ఎల్లప్పుడూ చాపునుగాక, చాపునుగాక, చాపునుగాక. ఆయన రెక్కలు నా పైన నిలుపునుగాక. ఎందుకంటే చెప్పండి, ఎందుకంటే నేను నీతిస్తుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని కలిగి ఉన్నాను. కాబట్టి ఆయన రెక్కలు ఎప్పుడు చెప్పండి, ఆయన రెక్కలు ఎప్పుడు ఆరోగ్యము కలుగు చేయును. కనుక మనందరము బయలుదేరదాము. ఎక్కడికి ఎక్కడికి చదవమ్మా? క్రొవ్విన బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయండి. దేవుని సన్నిధిలో గంతులు అన్నాడు. దేవుడి విషయముగా పెద్ద పెద్ద కేకలు వేసి స్థుతిస్తున్నానంటే సంతోషం వచ్చినప్పుడు ఏం చేస్తారు? సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? పాటలు వస్తే లేదు మన నోటి. బాధగా ఉన్నప్పుడు, విచారంగా ఉన్నప్పుడు పాటలు వస్తాయా? 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 సంతోషంగా ఉన్నప్పుడు స్థుతించమంటున్నాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్లు కూడా ఏం చెప్తారంటే నడువయ్యా, నడువు చప్పట్లు కొడతాము గట్టిగా గట్టిగా. మీరు పొద్దున్నే స్టేడియం కంటే అటువంటి గ్రౌండ్లోకి వెళ్ళండి. ఒక బ్యాచ్ ఉంటుంది, అచ్చం ఒక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఎన్నుకుంటారు ఒక బ్యాచ్. అది నేను చెప్పను కానీ మీకే తెలుసుకోవాలి. ఆ బ్యాచ్ మాత్రం ఏం చేస్తారంటే పొద్దున్నే అనుకుంటారు, అనాలంట, చప్పట్లు కొడతారంట. అప్పుడు ఏమైందంటే ఎగురుతారంట, శరీరం అంటే కదిలి ఏమైంది? ఆరోగ్యం ఉండదంట. దేవుని స్తోత్రం. కదలకుండా అట్టే కూర్చున్నావు ఏమైంది? నరాలని గట్టి పడిపోయి ఫంక్షన్ అవ్వదు, ఇక రోగాలు స్టార్ట్ అవుతా ఉంటాయి. మనిషి ఎప్పుడు పని చేసేవాడు ఎట్లుంటాడు? యాక్టివ్గా ఉంటాడు. పని చేయవాడు ఎట్లుంటాడు? సోమరుగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొడవానికను ఒక కాంటాయనకి గొడవ వచ్చింది. ఒక పెద్ద ఆయన ఊరు పెద్ద ఆయన దగ్గర తీసుకెళ్ళండి. గొడవ తీసుకెళ్తే ఆ పెద్ద ఆయన ఇద్దరు కావాల్సిన వాళ్ళే. ఏం చెప్పాడంటే గొల్ల ఆయన కూర్చోమన్నాడంట, కాంట ఆయన నుంచోమన్నాడంట. ఇంకంతే, ఏం చేయమన్నాడు? కాసేపు ఉండండి అన్నాడంట. ఈ లోపలికి పని చేసుకుంటాడంట. ఆయన పని ఏదో గడ్డం ఏదేదో. వీళ్ళు నుంచి ఈయనేమో కూర్చోలేడు, ఆయనేమో ఏమో అర్థమవుతుందా? ఏమో వెనక మీరు కూడా సంతోషించాడు. ఈయనేమో కాంట ఆయనేమో నుంచోలేడు, గొల్ల ఆయనేమో కూర్చోలేడు. ఇద్దరు రివర్స్ చేసాడు. ఆయన తెలియదు కదా పెద్ద ఆయన. ఒక గంట సేపు అటు పెట్టగానే వీళ్ళిద్దరు రాజు పడ్డారట. అయ్యా కాంట ఆయన ఈ దగ్గర మనం నన్నేమో నుంచోబెట్టి నేనేం కూర్చోబెట్టి నువ్వేమో కూర్చోలేవు, నేనేమో నుంచోలేదు. మా ఇద్దరు రాజీ పడ్డా. వెళ్ళి చెప్పాడంట, అయ్యా నీకు బాయ్ చెబుతున్నాం, మీ అందరూ రాజీ పడ్డాం, మీ అందరూ చూసుకుంటాంలే. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. ఇప్పుడు ఏం చదువుతారంటే, ఇప్పుడు నీతి సూర్యుడు ఉదయించాడు, అతని రెక్కల ఆరోగ్యం కలుగు చేసింది కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడ గంతులు వేయనట్టు గంతులు వేస్తారు. తర్వాత ఏ చరణం చదువుదాం? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నీతిశ్వరుడు, మన మీద ఉదయించిన దేవుడు. దేవుడు ఉన్నతముగా ఆశీర్వదించబడునుగాక. ఒక ఫలము నానా విధములైన ముండ్ల పొదల చేత బలురెక్కసి చెట్ల చేత ఏ విధంగా ఉంటుందో ఆ ముండ్ల పొదల జీవితంలో నుండి దేవుడు ఈ ఉదయకాలంలో మనల్ని విడిపించాడు. ముండ్ల పొదలంటే శరీర కార్యాలు. ఒక పొలం ఉందంటే ఆ పొలంలో మనం వేయిని ఏమో బాగా పెరుగుతాయి, మనం వేసిన ఏమో పెరగవు. లోకములో కూడా
యేసు సన్నిధికి, దేవుని సన్నిధికి వచ్చిన మనము ఇక్కడ కనపడేదేమో ఎట్లా ఉంటుందంటే పెద్దగా కనపడదు. లోకం అంతా ఎట్ట కనపడేది? బలుల కసి, చెట్లు, ముళ్ళు, పొదలు కనపడతా ఉంటాయి. ఈ శరీర కార్యాలు పల్లెటూరులో మామూలు ఈ నెల వచ్చే నెల ఎట్లా ఉంటాయి శరీర కార్యాలు. వాటిని చూసి మురిసిపోతూ ఉంటాం. మనం వెళ్ళి మనం చేయట్లేదు నేను చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు పడగొట్టడానికి బాలాకు రాజు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు పడగొట్టడానికి బిలాం ప్రాప్త దగ్గరికి వెళ్ళి ఒక సలహా అడుగుతాడు. డబ్బులు ఇచ్చి ఏదేదో చేసి అదంతా నేను చెప్పట్లేదు కానీ ఒక విషయం చెప్తాడు. ఏమి లేదు, ఈ ప్రజలు దేవుని చేత శపించబడాలంటే ఏమి లేదు, నువ్వేం చేయవు అసలు. నువ్వు మంచి ప్రోగ్రామ్ పెట్టి ఆ ప్రోగ్రాంలో కొంతమంది లేడీస్ని పెట్టి డ్యాన్స్ చేపి కంపల్సరీ ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది అయినా వచ్చి చూస్తారు. చెడు కార్యము చేసిన వాడి కంటే చూసిన వాడికి ఎక్కువ పాపం అంట. ఇక వీళ్ళు వెళ్ళి చూస్తారు. దేవుని కోపం వచ్చింది, దేవుడు చెప్పిస్తాడని ఒక ఆలోచన పెట్టినట్టు. దేవుని స్తోత్రం. బాలాకు రాజు ఆ పని చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళలేదు, కొంతమంది ఉంటారుగా, వెళ్ళారు, చూశారు. చూసిన వాళ్ళంతా ఏమయ్యారు చెప్పండి. నేను రెండో మాట్లాడలేకపోతున్నా. మీరు చెప్పిన తర్వాత ఇంకో విషయం చెప్తాను. వాళ్ళంతా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవునికి కోపం వచ్చింది. వాళ్ళంతా పాము వాళ్ళని కలిసింది, నురుగు కక్కి సచ్చారు. కొంతమంది కొనవుతూ ఉన్నారు. మరలా దైవుడైన మోషే దేవునికి దగ్గర మొర పెట్టుకుంటున్నప్పుడు దేవుడు ఒక విషయం చెప్పాడు. ఏ విషయం చెప్పాడు? ఎత్తైన ఎక్కడి సర్పను పెట్టు, దానివైపు ఎవరైతే నిదానించి ఇప్పుడు కూడా ఉంది ఎత్తైన సర్పం. ఆ సింబలే డాక్టర్లు పెట్టుకునేది, ఆ సింబలే పెట్టేటట్టు వచ్చేది, ఆ సింబలే ప్రతి డాక్టర్ పెట్టేది. ఇప్పుడు కూడా ఉంది ఆ స్థలంలో, ఇప్పుడు కూడా ఉంది. దైవజనుడు మోషే మళ్ళీ ప్రజలందరూ చెప్పాడంట, ప్రజలారా ఆ ఎత్తు సర్పం వైపు చూసి నిదానించి చూడండి, మీరు బ్రతుకుతారు అని చెప్తే వాళ్ళు అనుకుంటారు దాని మీద చూసి అట్టు బతుకుతారా? చూడు, వాళ్ళు ఆపదలు మనం ఆపదలు ఉన్నప్పుడు ఎవరికి మొదలు పెట్టుకోవాలి? కొంతమంది వేసే ఏం చేస్తారు, తిడతా ఉంటాను. నేను మీ నామంలో ప్రార్థనకి వెళ్ళాగా అప్పుడు ఎప్పుడో సంవత్సరం క్రితం వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరానికి వచ్చాను, గుర్తు చేసుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. రోమాపత్రికలో 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయం ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉగ్రత దినము నుండి మనం రక్షించబడాలంటే ఆయన రక్తం చేత కడగబడాలి. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. కానీ యేసు ప్రభు వచ్చింది నీతిమంతులుగా చేర్చడానికి. ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా చేర్చబడతాం. ఒక మేనేజర్ గారి దగ్గరికి ప్రార్థన చేయడానికి ఒక సేవకుని పిలిచారట, బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి. ఆయనతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అన్నాడంట, ఏమంటే పాస్టర్ గారు, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, నువ్వేంటి నీతిమంతులకు కొమ్ము హెచ్చించబడింది అంటున్నావు? ఏడుంది? నీతిమంతుల కొమ్ము హెచ్చించబడిద్దని కీర్తనలో ఉందని చెబుతున్నావు, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని బ్యాంక్ మేనేజర్ అన్నాడు. ఎంతగా ఏంటంటే విషయం, సేవకుడు బాగా గట్టిగా వాకింగ్ చెబుతున్నాడు, ఇన్ని తగిలింది. నీతిమంతులు ఒక్కడు లేడు కూడా కదా, నేను కూడా అందరూ లేదు కదా, నేను కూడా ఉండలేదని ఆ ఇంటికి ఆయనకంటే ఇద్దరు భార్యలు. అది ఆ వాక్యం వచ్చేసరికి ఈయన పట్టుకున్నాడు. సరి చేసుకోకుండా, సరిదిద్దుకోకుండా మరి ఈ సేవకుడితో మరి గొడవకు దిగాడు.
దేవుని స్తోత్రం. సేవకుడు తెలీదు, వాక్యం చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు వామంట లోపల నుండి చూస్తుంది. అప్పుడు అసలు ఆమె ఎవరైనా పక్కన అడిగితే అస్సలు రంగు బయటపడింది. ఆమె రెండో ఆమె అంటే అసలు ఆమె అక్కడ ఉంది, అందుకని బయటికి రాకుండా లోపల ఉంది. అందుకే ఈయన ఈ మాట అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు రక్తం చేత కడగబడింది. నీవు ఎలా ఉండాలంట? నీతిమంతులుగా తీర్చబడతావు. ఆమేన్. నీతిమంతులుగా తీర్చబడతావు, చేర్చబడతావు. యేసుక్రీస్తు లోకములకు వచ్చిన ప్రత్యక్షమైంది. నీ మీద ఏం కురిపించడానికి? నీతి వర్షం. నీతి వర్షం కురిపించడానికి యాకోబులో ఏముందంటే నక్షత్రం. చదవండి సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ చరణంలో యాకోబులో నక్షత్రం ఉదయించెను. ఉదయించును. యాకోబులో ఏం ఉదయించిందంట? నక్షత్రం. ఎందుకు ఉదయించిందంటే యాకోబు 20 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 20 సంవత్సరాలు కాదు, అప్పుడు 20 సంవత్సరాల క్రితం మరి పద్దనరాము వెళ్ళాడు. పద్దనరాములో 20 సంవత్సరాలు ఉన్నాడు. ఇక తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు ఎవరో చెప్పారంట, మాకు తెలియదులే బాబు, మీ అన్నయ్య జనాన్ని వేసుకుని నిన్ను చంపడానికి వస్తున్నాడని చెప్పాడు. చెప్పేసరికి అప్పుడు యాకోబు గారు ఎబ్బేకు రేవు దగ్గర దేవునితో పెరుగులాడత ప్రారంభించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాస్తవంగా వాళ్ళ అన్నయ్య ఎలా వస్తున్నాడు? బ్యాండ్తో. మా తమ్ముడు 20 ఏళ్ళ క్రితం వెళ్ళాడు, సెలబ్రేషన్ చక్కగా ఊరేగించుకుంటా ఇంటికి తీసుకెళ్దామని మధ్యలోకి వచ్చాడు. ఎంతలో మధ్యలో ఒకడు ఎవడు కప్పరోడు ఏం చేశాడు? అబద్ధం చెప్పాడు. మనం ఎక్కువగా ఏమింటాం? అదే వింటాంగా. యాకోబు కూడా విన్నాడు. ఈయన ఏం చేశాడు? అరే మనకి వేసి అనడం లేదు. మొదట దాసీలు పెట్టాడంట, పోతే తర్వాత లేయను పెట్టాడంట, తర్వాత ఆఖరిలో ఏమి పెట్టాడు? రాగేలు పెట్టుకున్నాడు. పోతే అందరూ మన రాగేలు నేను ఉంటే సాలని దగ్గర పెట్టుకుని ఎబ్బేకు దేవుడి దగ్గర యేసయ్య పాదాలు పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు తిరిగి వచ్చి నీ పేరేందని అడిగాడట. అప్పుడు నా పేరు యాకోబు అన్నాడు. నిజమే చెప్పావు కాబట్టి, ఒప్పుకున్నావు కాబట్టి ఈ రోజు నుంచి నీ పేరు ఇశ్రాయేలు. అప్పుడు ఏమొదిగించింది చెప్పండి? నక్షత్రం. దేవి స్తోత్రం. నక్షత్రం ఒదిగించింది. నక్షత్రం దేనికి సాదృశ్యం? ప్రకాశమానానికి. నక్షత్రం దేనికి సాదృశ్యం? బుద్ధిమంతులకు సాదృశ్యం. నక్షత్రం దేనికి సాదృశ్యం? అనేకులను యేసు వైపు తిప్పడానికి సాదృశ్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎబ్బేకు రేవు దగ్గర మోకరించి ప్రభు పాదాలు పట్టుకున్నట్లుగా మనం కూడా ప్రభు పాదాలు పట్టుకోవడానికి ఈ క్రిస్మస్ ప్రత్యక్షత. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఈ లోకమునకు అందుకు ప్రత్యక్షమయ్యాడు. ఇంకొక మాట చదువు మనం ముగించుకుందాం. ఒక్క మాట మనం ముగించుకుందాం. రెండో మాట, యేసు ప్రభు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడంటే మన పాపములన్నిటినీ తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. చదువుకుందామా? మన పాపములన్నిటినీ ఆయన లోకాసు వార్త 19వ అధ్యాయం జక్కయ్య గురించి ఒక మాట చదువుకుని మనం ముగించేసుకుందాం. 19వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని చరణాలు. ఆయన సంచరించు ఎరుగో పట్టణానికి ప్రవేశించినప్పుడు ఇదిగో చూడగోరేను జనాలు గుంపు కూడి చూసి చూడలేకపోయాను. అందుకు యేసు ఆ త్రోవలో రానయ్యున్న ప్రభువారికి దేవుని స్తోత్రం. మరంట అన్ని యంత్రాలు కనిపెట్టారంటే కానీ ఏ యంత్రం కనిపెట్టలేకపోయారు?
పాపమును తీసే యంత్రం కనిపెట్టలేదంట. అన్ని యంత్రాలు కనిపెట్టారు. గొడ్లు ఉతికే యంత్రం కనిపెట్టారు కదా, మీకు తెలిసిందే. అంట్లు తోమేది మనిషికి రోబో లాంటి దాన్ని పెట్టి అన్నం అన్ని కూరలు వండి దగ్గర పెట్టి టేబుల్ మీద పెట్టేదాన్ని, పొలాన్ని కోసేదాన్ని, అది ఇది మొత్తం కనిపెట్టారు. కానీ ఏం కనిపెట్టలేకపోయారు? చెప్పండి అమ్మా, ఏం కనిపెట్టలేకపోయారు? చెప్పండి చెప్పండి. పాపమును తీసివేసే యంత్రం కనిపెట్టలేదు. మనిషి జన్మ కర్మ పాపముల చేత నడిపించుకుంటున్నాడు. అందుకే ప్రభు వారి లోకములకు ఎందుకు వచ్చిందంటే మన పాపములను తీసివేయటానికి. ఈరోజున ప్రతి వారు పాపంతో నిండిపోయి దీని చేత లోకం అందుకో భార్య భర్తల ఇద్దరి మధ్య ఏదైనా తేడా వచ్చిందనుకో ఆ కుటుంబం ఏమైంది? ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఈయన కర్మజాలకి ఏదో ఆలోచన చేస్తూ చెప్తున్నా, చూడు చూడు చూడు, ఏదన్నా రాంగ్ నెంబర్ వచ్చిందనుకో, ఏదన్నా రాంగ్ నెంబర్ వచ్చిందనుకో, ఏదన్నా రాంగ్ నెంబర్ ఏమంటది? చెయ్యి అంతకాలం చేస్తా మొదలు. కుటుంబంలో సమాధానం ఉండదా? దేవుడి పాపములన్నింటినీ తీసివేయటానికి దేవుడే ఈ లోకమునకు వచ్చాను. ప్రతి మనిషి పాపము జన్మ మరి కర్మ పాపములు కలిగి ఉన్నాడు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఎరుకో అనగా శాపగ్రస్తమైనది. యేసు ప్రభు ఆ శాపగ్రస్తమైన స్థలంలో వెళ్ళడానికి బయలుదేరాడు. ఆ సంగతి ఎవరు తెలుసుకున్నారు? ఆ ఊళ్ళో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ జనాల పిప్పి చేస్తూ ఉంటాడు. అతను తెలిసింది. అతనిలో ఒక మంచి మనసు వచ్చింది. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు లోకములకు ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి. ఈయన వెంటనే చూద్దామంటే కొట్టువాడైనందున జనమేమో బాగా ఉన్నారని ముందే తెలుసుకుని అప్రమత్తమై ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్న. దేవుని స్తోత్రం కలుగునుగాక. 8వ చరణం చదివితే ఒకసారి జక్కయ్య జక్కయ్య అంటున్నాడు దేవునితో, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో, దేవునితో ఒప్పుకుంటున్నాడు, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దను అన్యాయముగా దేనిని తీసుకున్నా సరే 4 అంతలు అంటున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకని 4 అంతలు అంటే 4 అంతలు అంటే ఎందుకు అన్నాడంటే ఆ మాట, మనం చేసిన పాపం 4 తరాలు ఉంటుందట. ఎన్ని తరాలు? మనం చేసిన పాపం నా తర్వాత ఇంకెన్ని తరాలు? 3. అంటే మొత్తం 4 తరాలు ఉంటుంది. మనం అనుకున్నాం ఎంత చేసినా ఏంది కలిసి రావట్లేదు, కలిసి వెళ్ళిపోతుంది అంటే మన ముందు చేసింది పోతా ఉంటుందంట. అందుకని నేను 4 వంతులు ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మీద ఉన్న పాపము 4 తరాల శాపము యేసు నామములో కొట్టువేయబడునుగాక. 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 యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. మన మీద ఉన్న 4 తరాల పాపం మన బిడ్డలకు రాకుండా ఎంతో ముగించబడుగా, ముగింపవునుగా, ముగింపవునుగా. బిడ్డలు ఎన్నిగా బాధలు పడతారు. వారు ఏది ప్రారంభించినా ఏదో ఒక అడ్డంకు, హరాకోరి బ్రతుకు రాకుండా ఇంతటితో దేవుడు ముగించేశాడు. నిజమైన లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిన తీరు ఇది. కానీ దీనంతటిని ప్రక్కనేసేసి ఏం చేస్తున్నాం? మనము ఎన్ని ప్రార్థన చేసినా సిస్టమ్ అంటే సిస్టమే. దేవుడు చెప్పిన మాటను అది మనం నెరవేరిస్తే దీవించబడతాం. 3వది అపవాద క్రియలను లయపరచడానికి లోకంలోకి వచ్చాడు. అందుకని మొదట్లో మనం చదువుకున్న అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన పత్రికలో ఉంది. ఆ మాట చదివి ముగించేసుకుందాం. ఏమనుంది? నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న
క్షేపముగా. దైవభక్తిని గురించిన మర్మము గొప్పదిగా ఉండే శరీరంగా మరి సశరీరుగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు ప్రత్యక్షమైన విధానం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాటలను ఆశీర్వదించును గాక.